నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దీపారాధన చేసే సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, దీపారాధనలో దాగి ఉన్న నియమాలేంటో పరిశీలిద్దాం. దీపారాధన చేసే సమయంలో ఎవరైనా గృహంలో వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వెండి ప్రమిదల్లో నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె వీటిలో వేటితో అయినా సరే దీపారాధన చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వినాయకుడికి, లలితా త్రిపుర సుందరి అమ్మవారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి వెండి ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే మీరు ఏవైనా పనులు అనుకున్నప్పుడు ఆ పనులన్నీ అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. జ్యోతిష శాస్త్రరీత్యా రాశి పరంగా ఒక్కొక్క రాశి వాళ్ళు ప్రత్యేకమైన సంఖ్య కలిగిన ఒత్తులతో దీపారాధన చేయాలి. మేషరాశి వాళ్ళు 3 ఒత్తులతో, వృషభ రాశి వాళ్ళు 4 ఒత్తులతో, మిథున రాశి వాళ్ళు 7 ఒత్తులతో, కర్కాటక రాశి వాళ్ళు 3 ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. అలాగే సింహరాశిలో జన్మించిన వారు 5 ఒత్తులతో, కన్యారాశి వాళ్ళు 4 ఒత్తులతో, తులారాశి వాళ్ళు 6 ఒత్తులతో, వృశ్చిక రాశి వాళ్ళు 5 ఒత్తులతో దీపారాధన చేస్తే దైనందిన జీవితంలో సమస్యలను అధిగమించి ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు 3 ఒత్తులతో, మకర రాశి వాళ్ళు 7 ఒత్తులతో, కుంభరాశి వాళ్ళు 4 ఒత్తులతో, మీనరాశి వాళ్ళు 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. ఇలా రాశి పరంగా ఒక్కొక్క రాశిలో జన్మించిన వాళ్ళు ఒక్కొక్క సంఖ్య కలిగినటువంటి ఒత్తులతో గృహంలో దీపారాధన చేస్తే చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, త్వరగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, చక్కటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి లగ్నం పరంగా కూడా ప్రత్యేకమైన ఒత్తులతో దీపారాధన చేయాలి. ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే లగ్నాన్ని అనుసరించి గృహంలో దీపారాధన చేయాలి. మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు 5 ఒత్తులతో, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు 7 ఒత్తులతో, మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు 6 ఒత్తులతో, కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు 5 ఒత్తులతో ప్రతిరోజు గృహంలో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు 3 ఒత్తులతో, కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు 6 ఒత్తులతో, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళు 7 ఒత్తులతో, వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు 2 ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళు 5 ఒత్తులతో, మకర లగ్నం వాళ్ళు 6 ఒత్తులు, కుంభలగ్నం వాళ్ళు 6 ఒత్తులు, మీన లగ్నం వాళ్ళు 2 ఒత్తులు, ఇలా ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలు, తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవగ్రహాలకు వెండి ప్రమిదల్లో దీపారాధన చేయటం ద్వారా కూడా అనేక సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నవగ్రహాల సమీపంలో వెండి ప్రమిదల్లో దీపారాధన చేసినట్లయితే అంతఃశత్రు బాధలను నివారింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, మానసిక అశాంతిని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దీపారాధన చేసే సమయంలో దీపస్థ్యం బ్రహ్మరూపౌసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహిమే అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ దీపారాధన చేయాలి. దీపస్థ్యం బ్రహ్మరూపౌసి జ్యోతిషాం ప్రభురవ్యయ అంటే నేను వెలిగించే దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహిమే, నాకున్నటువంటి అన్ని కోరికలు నెరవేర్చి చక్కటి సౌభాగ్యాన్ని, పుత్రప్రాప్తిని కలిగింపజేయమని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. శ్లోకం మొత్తం చదవలేని వాళ్ళు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ దీపారాధన చేసినట్లయితే, రాశి పరంగా లగ్నం పరంగా ప్రత్యేకమైన ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే విశేషమైన సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా బాణలింగాల విశిష్టత ఏంటో, బాణలింగాలను ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సమధిక ప్రేమచే శబరి ఎంగిలి చేసి యొసగిన పండెల్ల మెసగి మెసగి
చెలగి కుచేలుండు జీర్ణచేలంబున బొదవు ముక్కటుకులు బుక్కి బుక్కి వనములో పాంచాలి వండిన శాఖభాండములోని బలుసాకు నమిలి నమిలి పొంచియాదుగ్గన బోయని పోటిలో కొర్రగింజలు కొన్ని కొరికి కొరికి పొందితిప్పుడు భక్తుల పుణ్యమునను భోగమోయప్ప ఈ తిప్ప బోర్లబడిన ఏమి తినియదవు అరుల యద్వృత్తి నడపు వైరిహరరంభ సింహాద్రి నారసింహ. ఓ సింహాద్రి నరసింహస్వామి, సమధిక ప్రేమచే శబరి ఎంగిలి చేసి ఒసగిన పండ్లెల్ల మెసగి మెసగి ఆ శబరి నీ మీద ఎంతో ప్రేమతో రామావతారంలో నువ్వు శ్రీరామునిగా తన దగ్గరకు వచ్చావని విపరీతమైన ఆపేక్షతో ప్రేమతో ఎక్కడెక్కడ నుండి ఆ అడవి అంతా గాలించి తెచ్చిన మధుర ఫలాలను నీకు ఇస్తే వాటన్నిటినీ కూడా బాగా ఆరగించావు. చెలగి కుచేలుండు జీర్ణచేలంబున పొదవు ముక్కటుకులు బుకి బుకి. కుచేలుడు చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని కుట్టుకుని ఆ వస్త్రంలోనే ముక్కిపోయిన అటుకులు తీసుకుని వచ్చి ఇస్తే వాటిని బొక్కి బొక్కి తిన్నావయ్యా. వనములో పాంచాలి వండిన శాఖభాండములోని బలుసాకు నమలి నమలి. అడవుల్లో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు నువ్వు అక్కడకు వెళ్ళి ఆ పాంచాలి అక్షయ పాత్ర నుండి తీసినటువంటి బలుసాకు, ఏదో గోంగూరాకో తోటకూరాకో ఒక చిన్న మెతుకుతో కూడి ఉంటే దాన్ని ఇస్తే అది కూడా తిన్నావు, ఆరగించావు. పొంచియాదుగ్గన బోయని పోటిలో కొర్రగింజలు కొన్ని కొరికి కొరికి. ఇక గుహుడు నిన్ను పరమాద్భుతంగా స్వాగతించి నీకు గౌరవంగా ఎన్నెన్నో మర్యాదలు చేసి కానుకలు ఇస్తే ఆయన చేసినటువంటి ఆ కొర్రలు మొదలైన ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలన్నీ తిన్నావు. పొందితిప్పుడు భక్తుల పుణ్యమునను భోగమోయప్ప. ఇక ఇప్పుడు ఈ భక్తుల పుణ్యం వల్ల వారు పండించి తీసుకుని వస్తుంటే చక్ర పొంగళ్ళు దధ్యోజనాలు ఇవన్నీ కూడా ఆరగిస్తున్నావయ్యా. ఈ తిప్ప బోర్లబడిన ఏమి తినియదవు. ఇప్పుడు గనక ఈ పరిస్థితి గనక ఒక్కసారి చెయ్యి జారిపోయిందంటే ఆ విదేశీయులు వచ్చి నీ దేవుడి మాన్యాలన్నీ ఆక్రమించి నీ భక్తులందరినీ హింసించి వారందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టయితే ఏమి తినియదవు అరుల యద్వృత్తి నడపు. ఈ శత్రువుల యొక్క దుర్మార్గ చేష్టలని నువ్వు ఇక ఆపి వారిని సంహరించు, లేదా ఇక్కడి నుంచి పారద్రోలు, నీ భక్తుల్ని రక్షించు, లేకపోతే నీకు అన్నం పెట్టేవాడు కూడా ఉండడయ్యా అంటూ ఆ నరసింహస్వామిని నిందాస్తుతితో హెచ్చరిస్తూ భక్తులను రక్షింపమని వినుతి చేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు భక్తాగ్రేసరులు శ్రీ గోగులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాచల నరసింహ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నరసింహాయ నమః. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. శివే చేత్తే పరాభక్తి తయా తుష్యతి కేశవః. కేశవే చేత్ పరాభక్తి తయా తుష్యతి శంకరః. ముందు మామూలు తాత్పర్యం చెప్పుకుందాం. నీకు శివుడి మీద గనక గట్టి భక్తి ఉన్నట్లయితే దానివల్ల విష్ణువు సంతోషిస్తాడు. నీకు విష్ణువు మీద మంచి భక్తి ఉన్నట్టయితే దానివల్ల శివుడు సంతోషిస్తాడు అంటోంది ఈ సూక్తి. భగవంతుడికి ఒక్కొక్క రూపాన్ని మనం ఆపాదన చేస్తున్నాం. భగవంతుణ్ణి ఆయా స్వరూపాలతో ఆరాధించి తద్వారా తరించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూపాన్ని ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దానికి ఆకర్షితులవుతున్నారు.
అదే సమయంలో వారిలో కొంతమంది భగవంతుడి యొక్క విశ్వవ్యాపిత లక్షణాన్ని పట్టుకోవడం చేతకాక తనకి ఏదైనటువంటి ప్రియమైన రూపం ఉందో ఆ రూపం కంటే భిన్నమైన రూపంలో భగవంతుడు వస్తే ఎదురకుండా వచ్చినా సరే భగవంతుడిని నువ్వు భగవంతుడు కాదు అనే పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు. ఓ రాజుగారు సింహాసనంలో కూర్చుంటూ ఉండేవాడు. ఇప్పుడు వజ్ర కిరీటం ఎన్ని పెట్టుకుని మంచి దర్జాగా కూర్చునేవాడు. ఆయన దగ్గర అంగరక్షకుడుగా మంత్రిగా ఒక ఆయన ఉండేవాడు, మంచి మేధావి. అదే రాజుగారు తోటలోకి వెళ్ళినప్పుడు భుజం మీద తుండు వేసుకుని రైతులాగా తిరుగుతూ ఉండేవాడు. ఆ సమయంలో కూడా ఆయన రాజ్య వ్యవహారాలు చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో ఆయన సహాయం చేసేందుకు ఇంకో మంత్రి గారు ఉండేవాడు. ఈ మంత్రి గారికి రాజభవనంలోకి ప్రవేశం లేదు, రాజసభలో ఉండేటువంటి మంత్రి గారికి తోటలోకి ప్రవేశం లేదు. ఒకరోజున అనుకోకుండా తోటలో పనిచేసేటువంటి మంత్రి గారికి సెలవు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాజ్యసభలో కూర్చునేటువంటి మంత్రి గారు అక్కడికి పిలువబడ్డాడు. వచ్చాడు ఆయన. రాజుగారు అంటే ఆ వజ్ర సింహాసనం, ఆ వజ్ర కిరీటం అలా ఉంటాడు, కానీ రాజుగారు నెత్తి మీద ఇది తుండుగుడ్డ వేసుకుని ఇలా ఉంటాడా? చిచ్చి అన్నాడు. రాజుగారి కోపం వచ్చింది, పదవిలోంచి ఉష్టి చేశారు. కనుక ఏమిటి, బహిరాకారాన్ని మాత్రమైతే అలంకారాన్ని మాత్రమే గుర్తించేవాడిని సరైనటువంటి సేవకుడుగా ఆ రాజుగారు గుర్తించలేదు. అలాగే పరమాత్మ యొక్క స్వరూపానికి అందుకునేందుకోసం మొదటి మెట్టుగా ఒక ఆకారాన్ని మనం స్వీకరించినప్పటికీ కూడా పరమాత్మ ఆకారానికి మాత్రమే పరిమితుడయ్యాడు అనే భావనతో పరమాత్మను గనక ముక్కలు ముక్కలు చేసినట్టయితే దాని పరమాత్మ సహించడు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి వ్యాపించిన ఒకే తత్వం ఉంది. సృష్టి ఉన్నప్పుడు అదే తత్వం ఉంది, సృష్టికి వెనకాల అదే తత్వం ఉంది, సృష్టికి తర్వాత అదే తత్వం ఉంది. సృష్టికి వెనకాల సృష్టి ప్రారంభం కాకముందు ఆ ఉన్నటువంటి తత్వానికి అప్పుడు పేరు పెట్టారు, బ్రహ్మ అని. మట్టి ముద్దే కుండలుగా ముంతలుగా మారినట్టుగా ఆ బ్రహ్మనబడేటువంటి ఆ తత్వమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పంచభూతాలుగా, భౌతిక పదార్థాలుగా, లోకాలుగా అన్ని రకాలుగా మారింది, వ్యాపించి ఉంది. అందుచేత ఆ సమయంలో ఆ పరమాత్మకి విష్ణువు అని పేరు పెట్టారు. కొంతకాలం పోయిన తర్వాత ఆ కుండలన్నీ పగలగొట్టేసి నూరేసి మట్టి ముద్దగా మట్టి పొడిగా తయారు చేసినట్టుగా ప్రళయం వచ్చేసి, ప్రళయం వస్తే ఏం మిగిలింది? మళ్ళీ ఆ తత్వమే మిగిలింది. అప్పుడు ఈ రూపం లేదు, ఈ కుండల రూపం, ఈ ముంతల రూపం లేదు, ఒక నిశ్చలమైనటువంటి తత్వం మిగిలి ఉంది. కనుక దానికి శివుడు అని పేరు పెట్టారు, మంగళప్రదుడు అని పెట్టారు. ఏ రకమైన రూపం లేదు కనుక. ఉన్నతత్వం ఒకటే. ఒకప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టారు, ఒకప్పుడు విష్ణువు అని పేరు పెట్టారు, ఒకప్పుడు శివుడు అని పేరు పెట్టారు. ఒక్కొక్క లక్ష్యాన్ని, ఒక్కొక్క లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట మరిచిపోయి భగవంతుడికి రూపాన్ని ఆపాదించి ఆ రూపమే సర్వప్రధానం అనుకుని ఇతర రూపాలని ద్వేషించే పరిస్థితి కనుక వచ్చినట్టయితే అది పనికిరాదయ్యా. అలా కాకుండా ఏ రూపంలో అయినా సరే అదే తత్వాన్ని కనుక నువ్వు చూడలేనట్టయితే పరమాత్మ నీ యందు పరిపూర్ణమైనటువంటి తృష్టిని పొందుతాడు, నీకు పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అని విశ్వవ్యాపి అయినటువంటి పరమాత్మ తత్వాన్ని మనకి బోధిస్తోంది ఈ సూక్తి. అటువంటి దివ్య దర్శనం మనకు లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:48 తిథి నవమి రాత్రి 3:14 వరకు,
నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంకాలం 6:22 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 5:04 నుంచి 5:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:12 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం అంటేనే భానువారం, సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు మనకు అనుకూలంగా ఉన్నట్లయితే తక్కిన గ్రహాలన్నీ కూడా అనుకూలత లేకపోయినా కూడా సానుకూలమైపోతాయి అంటుంది శాస్త్రం. ఎందుకని అంటోంది అలాగా అంటే, మనకు ఆయన గ్రహరాజు కాబట్టి ఆయన మనకు సానుకూలంగా ఉన్నట్లయితే మనకు గాయత్రి మంత్రం ఉంది, దాని ద్వారా ఏమవుతుంది, సరి అయిన ఆలోచన అనే విషయం వస్తుంది. అలా సరి అయిన ఆలోచనను ఆయన ప్రేరేపిస్తే అది ఆరోగ్యం పైన, రోగ నిరోధక శక్తి పైన, శత్రువులపై విజయం పైన, సామాజిక అనుబంధాలపైన అన్నిటిపైన కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఆయన అనుకూలంగా ఉండాలి. సూర్యుడు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? సూర్య తాంబూలదానాత్. తాంబూలాన్ని కనుక మనం దానం చేసినట్లయితే సూర్యుడు అనుకూలంగా ఉంటాడు అని చెప్పారు. ఎందువలన అంటే ఆ తమలపాకులు ఉన్నాయి చూసారా, అవి మనకు కంఠంలో ఉండేటువంటి శ్లేష్మాన్ని తొలగించేవిగా ఉంటున్నాయి. విశేషించి ఆ ఆకులో ఉండేటువంటి ఏ హరిత ద్రవ్యం ఉందో అది సూర్యకిరణాల వలన ఏర్పడినదే కదా. ఇంకా విశేషించి సూర్యుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మన ఆలోచన శక్తి, ఆరోగ్య శక్తి కూడా బాగుంటాయి. కాబట్టి నిజమైన ఆరోగ్యం అంటే ఏమిటండి? ఆలోచన సరిగా ఉండడమే. కాబట్టి ఆత్మస్వరూపుడుగా చెప్పబడేటువంటి సూర్యుని యొక్క అనుగ్రహంతో భౌతిక జీవనం యొక్క సౌఖ్యములతో పాటుగా ఆధ్యాత్మికమైన ఔన్నత్యం అంటే పరిణతి, ఆత్మస్వరూప అవగాహన మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి. అందువలన ప్రత్యక్ష నారాయణుడు ఆయన్ని కనుక మనం ఆరాధించుకున్నట్లయితే అన్ని విధాల సుఖములతో పాటుగా మోక్షప్రాప్తికి కూడా అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిమిత్యాలు. జాతి మత కులాలను లెక్క చేయకుండా పేదవానిలోనూ శివుణ్ణి దర్శించి సేవించిన వాడు కేవలం విగ్రహమనందు మాత్రమే శివుణ్ణి చూసేవాడి కన్నా ఎన్నో రెట్లు అధికుడు. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. లోకానికి పనికొచ్చే సత్కర్మలు చేయిస్తుంది అమ్మధ్యానం. దాని తర్వాత క్రమంగా ఏం చేస్తున్నది? వాడిలో కవిత్వాన్ని వికసింపజేస్తుంది. కవిత్వం అంటే ఒక విషయాన్ని గ్రహించగలుగుట, భావన చెయ్యగలుగుట, భావించిన దాన్ని తిరిగి చెప్పగలుగుట. ఇవి చేత కాకపోతే అసలు భగవతత్వం మనకు అర్థం కాదండి. అందుకే కవిత్వం లేకపోతే తత్వం రాదు. కవిత్వం అంటే ఏమిటి? భావుకత, భావన. భావించడం చేతనవ్వాలి. అందుకో పెద్ద ఆయన చెప్పాడు, భావించేవాడికి భాగవతం. భావించిన వాడికి భగవతత్వం అర్థం కాదు, భావన లేని వాడికి భగవతత్వం అర్థం కాదు. వాడు బాహ్య పూజలు చేసుకుంటూ బాహ్యమైన క్రియలు చేస్తూ తిరగాల్సిందే. వాడికి భావన ఉండాలి కదా. అలాంటి భావుకతని, జ్ఞానాన్ని కలిగించేది, అందుకు కవిత్వాన్ని ఇస్తుంది అంటే అర్థం. తర్వాత శ్రియం ధత్తే, ఎంతైనా బ్రతుకు గడవాలి కదండి, కానీ బ్రతుకున్నంత వరకు ఐశ్వర్యం ఇస్తుంది. అక్కడితో ఆపదు. దీన్ని మించిన ఒక వస్తువు ఒకటి ఉంది అని తెలుసుకునే పక్వత నీ చిత్తానికి ఇస్తున్నది. అది తెలిసిన తర్వాత నీ అజ్ఞాన గ్రంథిని ఛేదిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది? దాని తర్వాత చేయడానికి ఏం లేదు. అజ్ఞాన గ్రంథి ఛేదింపబడితే చాలు. అందుకే దానితో ఆపేశాడు ఈ శ్లోకాన్ని. అంటే మొత్తం ఒక జీవితానికి కావలసినవన్నీ ఇందులో పెట్టాడు, జీవుడికి కావలసిన మోక్షం అనేది కూడా ఇందులో పెట్టాడు. కనుక అంటే ఈ శ్లోకం ఎంత పరిపూర్ణంగా భాషిస్తుందో దీన్ని బట్టి మనం గ్రహించుకుని చిట్ట చివరి శ్లోకంకి వెళ్ళిపోదాం. 101వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది కూడా పురామారారాతి పురమజయదంబస్తవ శతై ప్రసన్నాయాం సత్యాం త్వయి
తుహిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసాకాల సమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళం. ఆఖరి శ్లోకం ఆఖరికి కూడా గుర్తుండవలసిన శ్లోకం. ఒకటి ఆఖరి శ్లోకం ఆఖరికి కూడా గుర్తుండవలసిన శ్లోకం. ఆఖరి అంటే ఏ ఆఖరు? బతుక్క ఆఖరు. ఎంత రమ్యమైన భావం చూడండి. ఈ భావం తెలిస్తే గ్రహించగలిగితే మూక కవి పాదాలకు ముందు దండం పెడతామండి. అమ్మ పాదాలు తర్వాత, ముందు గురుగారి పాదాలు తర్వాత అమ్మ పాదాలు. అద్భుతమైన మాట. పురా మారారాతి. పురా అంటే ప్రాచీన కాలంలో, అంటే పురాణ కథల్లో ఏనాడో. మారారాతి అంటే మన్మథ శత్రువు ఎవరండి? శివుడు. ఆ శివుడు అమ్మా త్రిపురాసుర సంహారం చేయడానికి వెళ్ళేటప్పుడు నీ పాదాలని 100 కొలది స్తోత్రాలతో స్తోత్రం చేసి త్రిపురాసుర సంహారం చేశాడమ్మా. ఇది గొప్ప మాట. ఇక్కడ పురా మారారాతి. ఆ మాట చెప్పేటప్పుడు త్రిపురాసుర సంహారానికి అర్హత మన్మధుణ్ణి దహించడం. అది ఇక్కడ మన్మధుణ్ణి దహించగలిగేవాడే త్రిపురాల్ని దహించగలడు. ఇది పట్టుకోగలగాలి. ఇది చాలా ప్రధానమైన విషయం. అందుకే కాముణ్ణి జయించిన శివుడు త్రిపురుల్ని దహించడానికి వెళ్ళేటప్పుడు నీ పాదాలని నమస్కారం చేసుకుని 100 కొలది స్తోత్రాలు చేసి వెళ్ళాడమ్మా అన్నాడు ఇక్కడ. అలా శివుడు 100 కొలది స్తోత్రాలు చేసి త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడే. అలా శివుడి చేత స్తుతింపబడ్డ నీ పాదాలు నా ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నా మనస్సులో స్ఫురించుగాక. ఇది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ధ్యానిద్దామని కూర్చుంటే మన వల్ల కాదండి, మన వల్ల కాదు. ఎందుకంటే స్మృతి మన చేతిలో ఉంటుందా? ఉన్నప్పుడే స్మరించాలి. గుర్తుపెట్టుకోండి, స్మరణ మన చేతిలో ఉండదు. స్మరణ ఉన్నప్పుడే ధ్యానించాలి, తర్వాత స్మరణ ఉండదు. ఒకసారి జీవితం అంటే ఏంటో ఆలోచించండి. మరణకాలంలో భగవంతుని స్మరణ చేద్దామంటే మన వల్ల కాదు, ప్రార్థించాలి ఇప్పుడే. అమ్మా ఆ సమయంలో నీ పాదము నాకు గుర్తు రావాలమ్మా, అవిస్ఫురణలోకి రావాలి. ఎందుకంటే స్ఫురణ మన చేతిలోదా? అమ్మ చేతిదే. అమ్మా నీ పాదములు ఆ సమయంలో గుర్తు రావాలి. ఈ మాట చెప్పడంలో అంతర్యం చూడండి. త్రిపురాసుర సంహారానికి ముందు నీ పాదాలని ధ్యానం చేస్తేనే త్రిపురాసుర సంహారం జరిగింది. ఇది తెలిస్తే అసలు త్రిపురాసుర సంహారం అంటే ఏంటో తెలియాలి ఇక్కడ. అది తెలిస్తే ఇది తెలుస్తుంది. అనేక భావాలు ఉన్నాయండి త్రిపురాసుర సంహారం అంటే. అంటే బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. 3 గ్రంథులు భేదించితే కానీ ఆ పరతత్వంలోకి మనం ప్రవేశించలేం. ఆ 3 గ్రంథులు భేదించాలి అంటే కుండలిని స్వరూపిణైన అమ్మ అనుగ్రహం కావలసినదే. అందుకు త్రిపురాసుర సంహారం చేయాలంటే అమ్మ అనుగ్రహమే, ఇంకో లాభం లేదు. అదేవిధంగా త్రిపుర సుందరి అమ్మవారు, త్రిపురాసుర సంహారకుడు శివుడు. ఇది గొప్ప తత్వం అండి. త్రిపురాసుర సంహారకుడు, త్రిపుర సుందరి. మరొకడు ఉన్నాడండి, త్రిశబ్దం వాడు, త్రివిక్రముడు. ఈ త్రీలేంటో బాగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. త్రివిక్రముడు వాడే త్రిపురాసుర సంహారక తత్వం, త్రిపుర సుందరి తత్వం. త్రిపురాసుర సంహారకుడికే త్రిపుర సుందరి లభించింది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థం చేసుకుందాం. త్రిపురాసురుల బాధ అంటే ఇదే. ఎంతవరకు త్రిపుటి ఉంటుందో అంతవరకు త్రిపురాసుర బాధే అన్నాడు ఇక్కడ. అది ధ్యానము, ధ్యాత, ధ్యేయము 3 వేరుగా ఉన్నాయి, అంతే కదా. అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానించబడేది ధ్యానము. ఈ త్రిపుటి, ఈ సృష్టిలో ప్రతిదీ త్రిపుటే. త్రిపుటి లేనిది ఏదీ జరగదు. ఒక పని మనం చేస్తున్నామంటే చేసేవాడు, చెయ్యబడేది, చేయునది, అన్నీ అంతే. ఇదే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ఉపాసక, ఉపాసిత, ఉపాస్య, అన్నీ త్రిపుటే. ఏది చేసినా త్రిపుటే. ఈ త్రిపుటి బంధహేతువుట. త్రిపుటి ఏకమైపోవాలి. త్రిపుటి ఎప్పుడు ఏకమవుతుంది? ధ్యాతాధ్యేయము ధ్యానంలో లయమైపోవాలండి, ఏకమైపోవాలి. అది ఇక్కడ జ్ఞాతాజ్ఞేయము జ్ఞానమైపోవాలి. ఒకటి ఆ ఏకత్వం అనేది కావాలి. త్రిపుటి పోయి ఏకత్వం కావాలి. త్రిపుటి పోవడమే త్రిపురాసుర సంహారము. అది ఏకమైనప్పుడు కలిగే అఖండ బ్రహ్మానందమే త్రిపుర సుందరి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఆ త్రిపుర సుందరి అనుగ్రహమే, ఆ త్రిపుర సుందరి తత్వం లభించాలి అంటే, త్రిపురాసుర సంహారం జరగాలి అంటే ఆ జగజ్జన్ అనుగ్రహం ఉండవలసిందే. అది దీని యొక్క అసలైన అర్థం. అయితే ఆ ఏకత్వం ఎప్పుడు లభిస్తుంది? ముందు కామాది వికారాలని జయిస్తే కానీ నువ్వు త్రిపురాసుర సంహారం చేయడానికి అటెంప్ట్ కూడా చేయలేవు. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణములని త్రిపురాల్ని దాటిపోయి, సత్వరజస్తమో గుణములని త్రిగుణాలని దాటిపోయి గుణాతీత, అవస్థాతీత స్థితికి చేరడమే త్రిపురాసుర సంహారం. సామాన్యమా? అందుకు మొట్టమొదటి మనకి 3 అవస్థల్లో చెప్పేటప్పుడు విశ్వరూప, జాగరణి, స్వపతి, తైజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక
తురియా సర్వావస్థ వివర్జిత, 3 దాటిపోయిన తురీయమైనటువంటి సర్వావస్థలకు అతీతమైన స్థితి ఉన్నదే అది త్రిపురాసుర సంహార స్థితి. అది కావాలి అంటే ముందు నువ్వు కామాది వికారాన్ని జయించాలి. అది జయించి దానిని అందాలి అంటే ఆ జగజ్జన్ని కృప ఉండాలి. ఆ కృప ఉంటేనే త్రిపుర సుందరీ తత్వం అర్థమవుతుంది. అందుకే స్థూల సూక్ష్మ కారణ భేదము జరిగితేనే కానీ ఆ స్థితి రాదు. అందుకు నా పూర్తి సమయంలో, పూర్తి అంటే ఈ శరీరం పరిత్యజించడమే కాదు, 3 శరీరాలకు అతీతమైన వాడని నేను అని తెలుసుకునే స్థితి కావాలంటే నీ పాదములే దిక్కు తల్లి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి అసలైన భావం అండి. అది చెప్పడం. లేకపోతే త్రిపురాసుర సంహార సమయంలో మన్మథ సంహారకుడు ధ్యానించే పాదములు మరణకాలంలో నా హృదయంలో స్ఫురించుగాక. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరమానాధృష్య అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి శ్లోకం చివర 2 అర్థాలు. ఒకటి చూశారు అని అర్థం. హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటినీ ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ. ఆయన ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచన లంక, అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకాపట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకాపట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ 6 కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలేస్తుంది, ఏదో తింటాడు తీరుతుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. 3గా ఇక్కడే క్రీడింపచేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 4లోకి వెళ్ళనివ్వదు, 3లోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎప్పుడు ఏముంటుంది? 1974లోనండి, 1996లోనండి అంటాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాలం, రాబోయే కాలం, 3. లేదా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి. కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న, సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ 3టిలోనే తిరుగుతుంటాడు. ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ 3టిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వీళ్ళిద్దరూ ఆది దంపతులు.
ఎంత విచిత్రం! రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ 3 దాటి 4లోకి ఎడతాడు. ఆ 4 తురీయం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు లలితా సహస్రంలో. 3 అవస్థలు దాటిపోతాడు. దాటిపోయి 4వ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు? ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని. అది తురీయం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది. ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి ఎందు నిలబడాలి. అలా నిలబడితే తురీయమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే 3 దాటి 4లోకి ఎడతాడు. అందుకే ఆ 3 దాటి 4లోకి వెళ్ళనంత కాలం ఆ 3లో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి. అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక 2 చెట్లు ఉన్నాయనుకోండి, ఏదో 2 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది. కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో, పండాలో అది విరగకాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు. లంకాపట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై. సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి. అవి సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి, అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు. అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం కావ్యం, సుందరే కిమ్న సుందరం. ఆ వనం సుందరం, మంత్రం సుందరం, సుందరాతి సుందరుడు వానరుడు, సుందరాతి సుందరుడు రాముడు, మహాసుందరి సీతమ్మ, సౌందర్యవంతమైనటువంటి కావ్యం, పరమసుందరమైనటువంటి వర్ణనలు. అసలు సుందరకాండలో సుందరం కానిది ఉంది కనుక అన్నీ సుందరం. అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది. ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిందెలు, కాయలు, చిగుర్లు, పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి. వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి. ఎంత సంతోషంగా, మనసు ఎంత ప్రసన్నంగా, ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి, అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ నమః. భయంకరంగా యుద్ధం చేస్తుంది అనుకున్నాం కదా, ఆ సైన్యాన్ని ఎదుర్కోవటం చాలా కష్టంతో కూడిన పని. కానీ సుగ్రీవుడు
లక్ష్మణుడు, వాయుపుత్రుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, పనసుడు మొదలైన వారితో కలిసి శ్రీరాముడు రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. రాక్షస సైన్యం మాయా సైన్యం, అది మాయ చెప్పలేనంత మాయ. అది సీతాదేవిని స్పృశించటంతోనే రావణాసురుడికి శుభాలన్నీ తొలగిపోయాయి. ఎప్పుడు సీతాదేవిని ముట్టాడో అప్పుడే శుభంగా ఉండేటువంటి తన ఐశ్వర్యము, తన కళ అంత మొత్తం పోయింది, అక్కడికి పోయినట్టే లెక్క. రావణాసురుడి సైన్యంలో పదాతులు, రథికులు, గుర్రపు రౌతలు, ఏనుగును ఎక్కి యుద్ధం చేసేవారు అనే 4 భాగాల వారు ఉన్నారు. ఆ సైన్యాన్ని శ్రీరాముడు సేనాపతులైన అంగదుడు మొదలైన వారందరూ ఎదుర్కొని ద్వంద్వ యుద్ధం చేశారు. వారందరూ రాక్షసులను చెట్లతోనూ, పర్వత శిఖరాలతోనూ, గదలతోనూ, బాణాలతోనూ సమరించసాగారు. అప్పుడు రావణాసురుడు తన సైన్యం నాశనమవుతూ ఉండటాన్ని చూసి కోపించాడు. తానే స్వయంగా రథమెక్కి శ్రీరాముడిపైకి యుద్ధానికి వచ్చాడు. అంత సైన్యం తంది మాయా సైన్యం, ఆ రాక్షస సైన్యం అంతా కూడా చచ్చిపోయేది చూశాడు. అంతా ఓడిపోతున్నాడు అనిపించింది. ఇక లాభం లేదు అని చెప్పి తానే యుద్ధానికి వచ్చేశాడు. అప్పుడు ఇంద్రుడి సారథి అయినటువంటి మాతలి ఇంద్రరథాన్ని యుద్ధరంగానికి తీసుకొని వచ్చాడు. శ్రీరాముడు దానిపైకి ఎక్కి రావణుడితో యుద్ధానికి దిగాడు. రావణుడు శ్రీరాముడిని వాడి అయిన అంటే అర్ధచంద్రాకార బాణాలతో కొట్టాడు. ఆ రావణాసురుడితో శ్రీరాముడిలా అన్నాడు, చెప్తున్నాడు ఇప్పుడు, ఓ రాక్షసాదమా, దుష్టుడివైన నువ్వు మేమిద్దరము లేని సమయంలో కుక్కలాగా వచ్చి నా భార్యను అపహరించావు. నువ్వు చేసిన పని నిందించదగినది. కాలం యొక్క శక్తిని ఎవరూ కూడా ఉల్లంఘించలేరు. కాలము కర్మకు ఫలాన్ని కర్తకు తీరుతుంది కదా, అదేవిధంగా నువ్వు సిగ్గు విడిచిపెట్టి చేసిన పనిని ఫలాన్ని నేను నీకు ఈనాడు ఇస్తాను అని రావణాసురుణ్ణి అధిక్షేపించి నీకు బుద్ధి చెప్తున్నానని చెప్పి రాముడు ధనస్సుపై బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు. అంత మాట అంటూ హెచ్చరించి బాణాన్ని వదిలాడు రాముడు. వజ్రం వంటి ఆ బాణం రావణాసురుడి గుండెను చీల్చివేసింది. అప్పుడు రావణాసురుడు తన 10 నోళ్లతోనూ రక్తాన్ని కక్కెరక్కాడు. క్షీణించిన పుణ్యం కలవాడు స్వర్గం నుండి క్రింద పడినట్లుగా రావణాసురుడు క్రిందపడ్డాడు. అది చూసి అక్కడి జనులు హాహాకారాలు చేశారు. అప్పుడు 1000 మంది రాక్షస స్త్రీలు 100 మందితో కలిసి లంక నుండి బయటకు వచ్చి బిగ్గరగా ఏడుస్తూ అక్కడికి చేరుకున్నారు. ఇంకా అంతా కదా. ఇంకా వారి బంధువులందరూ యుద్ధంలో లక్ష్మణుడి బాణాలకు హతులయ్యారు. ఆ స్త్రీలు ఎంతో దీనంగా తమ మృత బంధువులను కౌగిలించుకొని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారి ఏడుపు కూడా సుస్వరంగానే ఉంది. అయ్యో, మేము మరణించాము, లోకాలను ఏడ్పించిన ఓ రావణాసురా, నువ్వు లేని ఈ లంకను శత్రువులు నాశనం చేస్తారు. ఇప్పుడు ఈ లంక ఎవరిని శరణు వేడాలి? ఓ రావణ, నువ్వు గొప్ప భాగ్యవంతుడివి, కానీ నువ్వు కామానికి వశుడయ్యావు కనుకనే సీతాదేవి తేజస్సు యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ చెడు దశలోకి నువ్వు జారిపోయావు. నువ్వు పూర్తిగా ఓ రావణ, నువ్వు నీ వంశీయులను ఆనందించేటట్లు చేశావు, కానీ ఈనాడు నువ్వు లేని ఈ లంక అనాథ అయిపోయింది. మేము భర్త లేని వారయ్యాం. నీ దేహము గ్రద్దలకు ఆహారం అవుతుంది. నువ్వు సూక్ష్మ శరీరాన్ని ధరించి నరకాన్ని అనుభవించటానికి పోయావు అని బిగ్గరగా రోధించారు. తర్వాత శ్రీరాముడు మరణించిన బంధువులకు చేయవలసిన కర్మలను చెయ్యమని విభీషణుణ్ణి ఆజ్ఞాపించాడు. కొంతమంది బంధువులు ఉన్నారు కదా, ఆ బంధువులకంతా ఉన్నాడు కదా విభీషణుడికి చెప్పాడు, వీళ్ళందరికీ కర్మ చేయనాయనా,
మనకు ధర్మం ఇది, వీళ్ళు ఇట్లనే వదలకూడదు, నీ బంధువులంతా ఉన్నారు, వీళ్ళందరికీ కర్మ వరుసగా నువ్వు చెయ్యి అని చేయించాడు. పితృయజ్ఞ విధానంతో పితృకర్మలు చేశాడు, యజ్ఞ విధానంతో చేశాడు. తరువాత భగవంతుడైన శ్రీరాముడు అశోకవనంలోని ఆశ్రమమందు శింశుపా వృక్షం కింద కృషించిపోయి ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు. శ్రీరాముడి విరహమే ఆమె పాలిట రోగమైంది. శ్రీరాముడిని చూడటంతోనే దీనురాలైన సీతాదేవి యొక్క పద్మం వంటి ముఖం ఆనందంతో వికసించింది. ఆమెను చూసి శ్రీరాముడు జాలిపడ్డాడు. తర్వాత శ్రీరాముడు ఆ లంకా నగరాన్ని విభీషణుడికి ఇచ్చేశాడు. మొదలు చెప్పిన ప్రకారంగా విభీషణుడికి ఇచ్చాడు. కల్పాంతం వరకు కూడా ఆయస్సును అనుగ్రహించి ఆయనను రాక్షస గణాలకు అధిపతిగా చేశాడు. తర్వాత ఆయన సీతాదేవి, ఆయన రాముడు పుష్ప విమానంలోకి ఎక్కించాడు సీతాదేవిని. సోదర సమానుడైన సుగ్రీవుడితోనూ సోదరుడైన లక్ష్మణుడితోనూ హనుమంతుడితోనూ కలిసి ఆయన విమానాన్ని ఎక్కాడు. దీంట్లో చాలా కథ జరుగుతుంది, అవన్నీ అట్లా ఉంచాం. మెయిన్ పాయింట్కి మాత్రం తీసుకొని వెళుతున్నాం. ఇలా ఆయన వనవాస వృత్తాన్ని పూర్తి చేసుకుని అయోధ్యా నగరానికి వెళుతుండగా లోకపాలకులు ఆయనపై పుష్ప వర్షాన్ని కురిపించారు. బ్రహ్మదేవుడు మొదలైన దేవతల ఆనందంతో శ్రీరాముడి చరిత్రను గానం చేశారు. దయామయుడైన శ్రీరాముడు తన తమ్ముడైన భరతుడు కూడా నారబట్టలను కట్టుకున్నాడని, జటలను పెంచుకున్నాడని, గోమూత్రంతో సంస్కరించబడిన యవధాన్యంతో చేసిన అన్నాన్ని తింటున్నాడని, దర్భలు పరిచిన నేలపై పడుకుంటూ ఉంటున్నాడని విని మనస్సులో ఎంతో బాధపడ్డాడు. అన్నయ్యన శ్రీరాముడు విచ్చేస్తున్నాడని విన్న భరతుడు పాదుకులను తలపై పట్టుకొని తాను ఉన్న నందిగ్రామం నుండి ఆయనను ఎదురు వెళ్ళాడు. అప్పుడు భరతుడితో పాటు ప్రజలు, మంత్రులు, పురోహితులు వెంటబడి నడిచారు. ప్రజలు వాద్యాలను వాయిస్తూ గానం చేస్తూ ఉండగా పెద్ద శబ్దం పుట్టింది. వేదవేత్తలు బిగ్గరగా వేదాన్ని వల్లిస్తూ భరతుడి వెంట నడిచారు. బంగారు తాపడం చేసిన జెండాలు గల బంగారు రథములు ఆయన వెంట నడిచాయి. వాటిని చక్కని గుర్రాలు కట్టి ఉన్నాయి. అవి బంగారు ధ్వజాలతోనూ రంగుల జెండాలతోనూ అలంకరించబడ్డాయి. వాటిపై కప్పులు బంగారంతో చేయబడి ఉన్నాయి. భటులు బంగారు కవచాలను ధరించి ఉన్నారు. ఇంకా భరతుడిని వెంట శిల్పులు, వర్తకులు, ప్రముఖ వారాంగనలు, పాదచారులైన సేవకులు కూడా నడిచారు. చక్రవర్తికి తగిన ఛత్ర చామరాదులను, పెద్ద చిన్న విలువైన వస్తువులను కూడా తీసుకుని ఆయన వెళ్ళాడు. ఆయన శ్రీరాముడి పాదాలను పట్టుకున్నాడు. తన ఎదుట పాదుకలను పెట్టి నమస్కరించిన భరతుడిని శ్రీరాముడు ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలను రాల్చాడు. రామో లక్ష్మణ సీతాభ్యాం విప్రేభ్యో ఏర్హసత్తమాః తేభ్యః స్వయం నమశ్చక్రే ప్రజాభిచ్చ నమస్కృతః.